హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు వ్లాగ్ అయితే అడుగుతున్నారు. డెఫినెట్లీ మీకు డైలీ వ్లాగ్స్ అనేవి చేయడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను. సో మోస్ట్లీ ఆన్ ట్రాక్ అయితే వస్తుంది, చూస్తూ ఉండండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా, మా ఆడబడుచాళ్ళు ఇంటికి అయితే వచ్చారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ దగ్గర నుండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు ఫస్ట్ టైం నేను మిక్స్డ్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ప్రాన్స్ అండ్ యాజ్ వెల్ చికెన్ రెండు మ్యారినేట్ చేశాను. సో చికెన్ యాజ్ వెల్ ఏంటంటే ఫ్రై కూడా చేసుకోబోతున్నాను అనమాట. సో మ్యారినేట్ చేసి పక్కన ఉంచేయచ్చు. ఈలోగా నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను కంప్లీట్ చేయాలి. నిన్నంతా వర్షం వచ్చింది కానీ ఈ రోజు మాత్రం వర్షం ఛాయలు లేవు, మొత్తం ఎండ్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఫేస్ కి సిరం రాసింది, దానివల్లే ఒక షైనీ లుక్ అయితే వచ్చింది అనమాట. నాకు ఈ సిరం బాగా నచ్చింది, అందుకని యూజ్ చేయడం అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసరికి 11 అవుతుంది అనమాట. సో 1 hour లో వంట అయితే కంప్లీట్ చేసేయాలి. ఇవిగోండి మసాలాస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇవి అయితే ఫ్రై చేసేస్తాను. కరివేపాకు కూడా అయితే వేస్తున్నాను. మరో పక్కన ఫ్రై చేయడానికి బిర్యానీలోకి వేసేది అయితే సపరేట్ చేసుకున్నాను. అండ్ ఇదంతా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇందులో పుదీనా అండ్ కరివేపాకు కూడా అయితే వేసుకున్నాను. స్మెల్ బాగా వస్తుందండి ఇలాగా. అండ్ ఆల్రెడీ మ్యారినేట్ చేశాను కాబట్టి కొంచెం బాగానే ఫ్లేవర్ పట్టింది. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. చికెన్ అండ్ ప్రాన్స్ రెండు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకో పక్కన ఫ్రై అయితే నెమ్మదిగా కుక్ చేస్తున్నాను అనమాట, సిమ్లో పెట్టేసి. ఇది మిక్స్డ్ ఎలా వస్తుందో మనుషులు ఇంటికి వస్తే సరిగ్గా రాదు కదా. ఓకే, ఇంకా ఇదైతే ఉడుకు పట్టేసింది. ఇంకా చివర్లో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఫ్రై కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. చివర్లో చిల్లీస్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట, కొంచెం స్పైసీగా ఉంటుందని. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ సంగతి ఏంటో చూడాలి. స్మెల్ అయితే బాగుంది, మరి టేస్ట్ ఎట్లా ఉందో కానీ. నేను ఇక్కడ వంట కంప్లీట్ చేసేలోపు వీరుగారు కార్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా కార్ తీసుకోవడం వల్ల సరదాగా అలా బయటకు వెళ్తూ ఉన్నాము. దానివల్ల కార్లో చాలా డస్ట్ అయితే అక్యుములేట్ అయిపోయింది. క్లీన్ చేయడానికి అగారో కార్డ్లెస్ రీఛార్జబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ని అయితే యూజ్ చేస్తున్నామండి. ఇందులో 3 ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయన్నమాట. ఒకటి సాఫ్ట్ హోస్ ఒకటి అయితే వస్తుంది, దాంతోపాటు క్రివీస్ నోజిల్ అండ్ మల్టీపర్పస్ బ్రష్ అయితే ఇంకొకటి వస్తుంది. ఇలా బీచ్కి అది వెళ్ళడం వల్ల ఇసుక అండ్ లక్కీతో ఆ బిస్కెట్లు అవి నలిపేసి పాడేయడంలో చూస్తున్నారు కదా ఎంత మెస్ అయిపోయిందో. ఈ ఏదైతే వ్యాక్యూమ్ క్లీనర్ ఉందో ఇది ఓన్లీ కార్ పర్పస్ మాత్రమే పనిచేస్తుందండి. అంటే మన హౌస్ హోల్డ్ పర్పస్కి అంత సూటబుల్ అయితే కాదనమాట. సో ఇది చాలా మంచి సెక్షన్ పవర్తో అయితే వర్క్ చేస్తుంది అనమాట. 5.5K PA సెక్షన్ పవర్ ఉండడం వల్ల చాలా ఈజీగా డస్ట్ అంతా తీసుకుంటుంది. అండ్ మనకి కంప్లీట్ కాపర్ మోటార్తో అయితే వస్తుందండి. ఇది మనం జస్ట్ ఒక 3 to 4 hours ఛార్జ్ పెట్టుకున్నామంటే చాలు, ఒక 20 minutes పాటు కార్డ్లెస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. దాని సెక్షన్ పవర్ అయితే మాత్రం సూపర్ అని చెప్పాలండి. మ్యాట్స్ అన్నీ బయటకు తీసి క్లీన్ చేయడం అంటే చాలా టఫ్గా ఉంటుంది. ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం వల్ల కార్ క్లీనింగ్ చాలా ఈజీ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ ఎక్స్టెన్సిబుల్ సాఫ్ట్ హోస్తో ఏంటంటే ఇంకా కార్నర్స్ లోపలికి ఉన్నది క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు బ్రష్ కూడా వచ్చింది కదా, అంటే మల్టీపర్పస్ బ్రష్. దీంతో AC వెంట్స్ దగ్గర ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇది మోటార్ వచ్చేసరికి మనకి 800
800 వాట్స్ అయితే ఉంటుందండి. అండ్ డస్ట్ కూడా ఈజీగా డిస్కార్డ్ చేసేయచ్చు అనమాట. లోపల స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. దీని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. కారు ఉన్న వాళ్ళకి మస్ట్ హ్యావ్స్లో ఇది అయితే యాడ్ చేసుకోండి. రోజు ఈ క్లైమేట్ ఇలా మారుతూనే ఉంటుంది. నిన్నైతే వర్షం గట్టిగా వచ్చింది, కానీ ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ అదిగోండి దూరంగా మబ్బు వేసుకుంటూ వస్తుందన్నమాట బ్లూ కలర్లో. చూడాలి ఏమవుతుందో. ఎగ్జాక్ట్లీ టైం 12 అయిందనమాట. ఎగ్జాక్ట్ 12 o'clock అయింది. వంట అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఓన్లీ టైం టు ఈట్ అనమాట. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోవాలి. అండ్ ఆఫ్టర్నూన్ నుండి బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాం. అంటే డీమార్ట్ ప్లాన్ ఉంది. ఇంకెక్కడికైనా అంటే ఏమైనా వీలుంటే వెళ్ళడం, లేదంటే డీమార్ట్కి వెళ్ళి రిటర్న్ అయిపోవడం. ఇంకా టైం టు రెస్ట్, తినేసి రెస్ట్ తీసుకోవచ్చు. హలో, ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు వెళ్ళమన్నారు అనడానికి 2 సార్లు మావత్ పడ్డారు. మావత్ వచ్చింది. ఒక్క రోజులో తగ్గదు, కానీ అప్పుడప్పుడు చేసుకుంటుంటే ఓన్లీ శనగపిండి రుద్దాలి కదా. కొంచెం ఆరిపోయిన తర్వాత రబ్ చేస్తే నాకు నెక్ డార్క్ అవుతుంది. దానికోసం బాత్రూంలో పెట్టు రాసుకుంటావా? స్నానం చేసినప్పుడు ముందుగా నేను ఒకసారి రాసుకుంటా. స్మూత్ అవుతుంది కదా, స్కిన్ స్మూత్ అవుతుంది. డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం వరిపిండి కూడా కలిపితే బాగుంటుందా? వరిపిండి కలుపుకుంటా. ఇది ఆల్రెడీ కొంచెం రఫ్ గానే ఉంది, మరీ మెత్తగా లేదు. సో నేనైతే రెడీ అయిపోయాను అండ్ టీ అయితే పెడుతున్నాను అనమాట. చిన్నపిల్లలు ఎలా ఆడుకునేవారు, చెట్లంటే పుట్లంటే ఆడుకునేవారు కదా. వాళ్ళకి యాక్టివిటీస్ అయ్యి వచ్చేస్తుంది. స్కూల్లో ఆడప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఫోర్క్ తో వాటర్ లో తీయడం ఒక యాక్టివిటీ వదిన. లక్షలు ఫీజు తీసుకునే స్కూల్స్ అవి నేర్పిస్తున్నాయి అనమాట. ఇలా పంపిస్తుంటే ఇవన్నీ నేర్పించి పంపిస్తే ఏమవుతారు? ఇప్పుడు వచ్చేసరికి డీమార్ట్ కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ కాకినాడ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కదా. కాంట్రాస్ట్ కలర్స్ తగిలేసిందే మమ్మీ. ఇడికేంటి ఎక్స్ప్రెషన్ లో తగిలి షాక్ అయ్యా. ఇక డీమార్ట్కి అయితే వచ్చేసాము. మేము మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం. అండ్ అలాగే వెళ్ళక మునుపు కూడా చాలా మంత్స్ అయితే అయిపోయింది. లిటరల్లీ లక్కీ పుట్టిన తర్వాత అంత రష్తో ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మానేశాను అనమాట. సో మొత్తం మీద వెళ్ళాము. అండ్ షాపింగ్ అయితే కూడా గట్టిగానే చేశాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఓన్లీ బాగా ఎసెన్షియల్ అన్న కొన్ని మాత్రమే నేను తీసుకున్నాను అనమాట. దానివల్ల ఆల్మోస్ట్ చాలా థింగ్స్ అయితే నా దగ్గర స్టాక్ అవుట్ అయిపోయింది. సో ఈసారి ఏంటంటే పర్టికులర్గా లిస్ట్ రాసుకున్నాను. లిస్ట్ రాసుకోపోతుంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి ర్యాండమ్గా సరే ఇది తీసేసుకుందాం అది తీసేసుకుందాం అన్నట్టు అవుతుంది. ఎంత అలా లిస్ట్ రాసుకున్నప్పటికీ ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని థింగ్స్ చూస్తే ఇది యూజ్ అవుతుందేమో తీసుకుందాం అన్నట్టు ఒక్కొక్కటి అలా తీసుకోవడం అయితే జరిగిందనమాట. మోస్ట్లీ ఏంటంటే ఇంతకుముందు నా కోసం నేను ఈ క్లాతింగ్ సెక్షన్లో అది తిరిగేదాన్ని. ఇప్పుడు ఇంకా నాకు అన్న ఆలోచన కొద్దిగా కూడా ఉండట్లేదు. ఓన్లీ లక్కీ కోసం, లక్కీకి చెప్పల్స్ కావాలి, లక్కీకి బట్టలు కావాలి అన్నట్టు అయితే షాపింగ్ చేసాము. తక్కువ టైం ఏం కాదండి, 2-3 hours అయితే పట్టిందనమాట డీమార్ట్లో బయటికి రావడానికి. అమ్మయ్యా, ఇంటికి తిరిగి వచ్చేసరికి 9 అయ్యింది. డీమార్ట్లో రష్ కూడా అలానే ఉంది. ఏదో ఈరోజు సండే వెళ్ళాం కదా, తెలియకుండా కొనేస్తున్నాం. చాలా మంది చూసి ఇది బాగుంది కదా, ఇంతకీ ఎక్కడ పెట్టుకోవాలని ఒకటి క్వశ్చన్ వేసుకుంటున్నారు. సరే బాగుంది కదా, తక్కువకి వచ్చేస్తుంది. నీ కార్లు కూడా అలాగే కొనుక్కున్నాం కదరా. నీ కార్ చూపించు లక్కీ.
లక్కీ కార్ అది ఇప్పుడు క్విక్ గా డిమార్ట్ లో షాప్ చేసినవి అయితే చూపిస్తాను అనమాట. సో చూసేసేయండి. ఇవి లక్కీ కోసం అయితే తీసుకున్నాను అనమాట షర్ట్స్. యాక్చువల్లీ ప్లాన్ లేదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే మాకు ఈ మంత్ ఎండ్ ఒక ట్రిప్ అయితే ఉందన్నమాట. ఆ ట్రిప్ కోసం తీసుకున్నాను. సో ఒక 4 షర్ట్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడినట్టుంది. మోస్ట్లీ ఇవి 79, 129, 149 అలా అయితే పడ్డాయి అనమాట. సో 4 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. అండ్ రెగ్యులర్ స్టఫే, వాటర్ బాటిల్స్. ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని నేను ప్లాస్టిక్ ఎందుకు తీసుకున్నాను అంటే యాక్చువల్లీ గాజు అయితే ఉన్నాయి, కానీ లక్కీతో ఏంటంటే పగిలిపోతాయి కదా. సో స్టీల్ తీసుకోవడానికి కొంచెం బడ్జెట్ లో ఉంది. నెమ్మదిగా ఈ తర్వాత ప్లాన్ చేసుకుందాం. ఈలోగా వాటర్ బాటిల్స్ ఉండాలి కదా అని అది. అండ్ ఫినాయిల్, ఇంకా రెగ్యులర్ స్టఫ్ అనమాట, వాషింగ్ మిషన్ లిక్విడ్. అండ్ ఈ కార్లు కాంబో. లక్కీకి చిన్న కార్లు అంటే చాలా ఇష్టము. సో ఆల్రెడీ ఒక కార్ ఆల్రెడీ ఆడేస్తున్నాడు. మిగతావి 1 by 1 ఇవ్వాలి. అండ్ కలర్స్ చెప్పుకుంటావేమో, పట్టుకుని వెళ్ళిపో. ఇదొక క్లీనింగ్ బ్రష్, నెయిల్ కట్టర్. ఇంకా అక్కడికి వెళ్తే ఒక్కొక్కటిగా అవసరం లేని కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వీరిగారి కోసం టీ పౌడర్, ఇంకా పప్పులు, మినపప్పు, ఏంటి పెసర్లు, ఆయిల్, మ్యాగీ నూడిల్స్, మైనీస్ చిన్న తీసుకున్నాను. పాస్తా మిక్సీ ఇలాంటివి ఎప్పుడు నేను తీసుకోలేదు, కానీ కొంచెం డిఫరెంట్ వంటలు ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నిమ్మకు, రాక్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, సేమియా, ఆటా పౌడర్, బిర్యానీ ఆకులు, మిర్చి, జీరా, ఫేస్ టవల్స్, సోయా చంక్స్. లక్కీ కోసం గుళ్ళు చెప్పులు. ఇంతకు ముందు డిమార్ట్కి వెళ్తే నా షాపింగ్ ఉండేది. టాప్స్ అనో ప్యాంట్స్ అనో ఏవో కొనుక్కునేదాన్ని. ఇప్పుడు లక్కీ కొంటున్నాను. అండ్ మెజరింగ్ కప్స్, కొలత కరెక్ట్గా తెలియడం కోసం తీసుకున్నాను. చిన్న సాస్ బాటిల్, స్క్రబ్బర్స్. నాకు ఈ స్క్రబ్బర్స్ ఇవైతేనే చాలా కంఫర్ట్ అనమాట. మిగతా మీకు వాడడం చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ సోప్, లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్ కి, హల్దీ, క్లీనింగ్ బ్రష్. అరే కార్లు అన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసేవని రా, తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. లెమన్ స్క్వీజర్, ఇవన్నీ. ఇంకా మామూలు పిండిలు, బియ్యాలు, పిండి, రాగి జావ కాసుకోవడానికి రాగి పిండి, కందిపప్పు, బాస్మతి రైస్, ఉప్మా రవ్వ. యా లోపల పెట్టేసాను. ఈ బ్యూటిఫుల్ బౌల్ ఒకటి అయితే తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే బాగుంటుందని. యాక్చువల్లీ అంత అవసరం కాదు, బట్ ఎందుకో చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే ఇది 149 రూపీస్. అది ఒకటే ఉండడం వల్ల ఇంకా బాగా నచ్చింది. ఇది ఒక్కటే ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ అయితే లేవన్నమాట. సో బాగుంది, చక్కగా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే బాగుంటది అన్నట్టు తీసుకున్నాం అనమాట. వీటన్నిటికి కలుపుకుని ఎంత అయింది? 3800 చిల్లర అయింది అనమాట. సామాన్లు చూస్తే ఇంకా ఏం కనిపించట్లేదు. మేజర్వి కొన్ని లేకపోవడానికి రీజన్ ఏంటంటే అవి ఆల్రెడీ ఇంట్లో స్టాక్ ఉన్నాయి. ఈసారి నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుని లిస్ట్ ప్రకారంగానే తీసుకున్నాను. సో లిస్ట్ ప్రకారం వెళ్ళినప్పటికీ ఇంకా ఇలాంటి ఎక్స్ట్రాస్ యాడ్ ఆన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఇవి డిస్కౌంట్లో వచ్చేస్తున్నాయి, తక్కువకి వచ్చేస్తున్నాయి అన్నట్టు ఒక్కొక్కటే యాడ్ ఆన్ చేసుకుంటే అలా అలా బడ్జెట్ అక్కడ వరకు వెళ్ళింది అనమాట. యా కూల్ డ్రింక్స్ నెమ్మదిగా వాటికి బాయ్ చెప్దామని అనుకుంటున్నాం అనమాట. సో అది ఇది నా మినీ డిమార్ట్ హాల్. పాప్కార్న్. అండ్ డిమార్ట్ దగ్గరికి వెళ్తే ఈ చీజ్ పాప్కార్న్ ఒకటైతే తప్పకుండా తెచ్చుకుంటా. ఎందుకంటే SRMT మాల్లో ఇది ఒక 250 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. డిమార్ట్ దగ్గర 30 రూపాయలకి అయితే వస్తుంది. అందుకనే తెచ్చుకుంటాం. మూవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నాకు పాప్కార్న్ మూవీ అలా చూస్తూ తినడం అంటే చాలా ఇష్టం. లక్కీ వచ్చేసాయి. సో ఈ రోజు వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండప్ చేసేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని మంచి వ్లాగ్స్ అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.